2029 ప్రభుత్వం మారిన తరువాత ఎవడైనా సరే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో టెండర్లు వేసి 100 కోట్లు దోచుకుందామని చూశారు అంటే చూసిన వాళ్ళని 100 కోట్లకు 100 కోట్ల పనిష్మెంట్ తోటి మొత్తం ప్రైవేట్ కాలేజీస్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు ఎవరెవరైతే టెండర్లు వేసారో వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం కూడా చాలా సీరియస్గా జరుగుతుంది. ఎవరెవరి దగ్గర అయితే డొనేషన్లు కలెక్ట్ చేసుకొని 100 కోట్లు 200 కోట్లు పెట్టుబడి పెట్టి 300 కోట్లు దోచుకుందాం, చంద్రబాబు నాయుడుకి ఇంత ఇద్దాం, నారా లోకేష్కి ఇంత ఇద్దాం అన్న ప్రతి ఒక్కడి తోక కట్ చేసి వాడిని జైల్లో వేయించకపోతే జయభీమరావు భారత్ పార్టీ వదిలేదే ప్రసక్తే లేదు. ఇది చేయకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా విమర్శించే పరిస్థితిలో ఉంటుంది. అఫ్కోర్స్ రేపొద్దున ఇది జరిగి తీరుతుంది, మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు పీపీపీ మోడల్లోకి వెళ్తే వైద్యంలో నీ వల్ల 2000 మంది నిరుపేద వైద్యులు ఈ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి అందకుండా పోయే పరిస్థితి వచ్చింది. నేను వంగల్పూడి అనితని, ఎందుకంటే ఆవిడ ప్రమోట్ పాయింట్ ప్రజెంటేషన్ మెడికల్ కాలేజీల మీద ఇచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అదర్వైజ్ షీఈస్ నో బై కన్సర్న్. షీఈస్ అ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అయ్యండి మెడికల్ హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆమె చేసింది కాబట్టి, అంటే కుక్క పని గాడిద చేసింది. కుక్క పని గాడిద చేస్తే ఏమవుద్దబ్బా? నడువులు ఎరుగుతాయి. కుక్క పని గాడిద చేయకూడదు. కుక్క పని కుక్కే చేయాలి. దొంగ వచ్చినప్పుడు కుక్క మరగాలి, గాడిద ఏం చేయాలి? బరువు వేస్తే తీసుకెళ్ళాలి. మనమేమో హోమ్ మినిస్టర్లు మనకి మనకి హోంశాఖ ఉంది మన చేతిలో. హోంశాఖ ఉన్నప్పుడు ఏం చేయాలి? పోలీసుల పనితీరు ఎట్లా ఉంది, పోలీసులు ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా, ఎవరెవరిని ఎవరన్నా కొట్టారా, ఎవరన్నా ఇబ్బందులు జరుగుతున్నాయా, దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. కానీ మెడికల్ కాలేజీల మీద నీకేమమ్మా పవర్ పాయింట్ ప్రజెంటేషను? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీల్లో వాళ్ళు కట్టలేదు, వీళ్ళు కట్టలేదు, వాళ్ళు కట్టలేదు అని చెప్తున్నావు కదా. సో దాని మీద మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి, నేను కుక్క పని గాడిద చేసింది కాబట్టి ఆ గాడిదని అడుగుతున్నాను. నేను ఆ పని చేసినటువంటి ఆ పని మనది కాదు. ఎందుకు మన దాంట్లో ఏలు పెట్టడం? ఇప్పుడు నేనున్న లాయర్ని, ఓ జడ్జిని, ఆపరేషన్ ఎట్లా చేయాలి, కత్తి ఎలా పట్టుకోవాలి, సిజర్ ఎలా పట్టుకోవాలని నేను చెప్తానా? చెప్తే అది ఎవరన్నా పద్ధతిగా ఉంటుందా? అది చెప్పాల్సినటువంటి కాంపిటెంట్ పర్సన్ పక్కన ఉన్న డాక్టర్ గారు. కేసు ఎట్ట వాదించాలి అనేది ఆయన చెప్పకూడదు, ఆపరేషన్ ఎట్ట చేయాలనేది నేను చెప్పకూడదు. లా అండ్ ఆర్డర్ వరకే మన పరిస్థితి అమ్మా. మెడికల్ దాంట్లోకి వేలు పెట్టకూడదు. సరే మీరు వేలు పెట్టారు కాబట్టి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి మా సోదరుని నేను అడుగుతున్నా, తల్లి ఇవన్నీ వద్దు, నాకేం తెలీదు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గవర్నమెంట్ పద్ధతుల్లో జరుగుతుందా, పీపీపీ మోడల్ కాబట్టి ప్రైవేట్ పద్ధతుల్లో జరుగుతుందా? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. సెక్షన్ 3A ఇది కూడా ప్రజలకి ఇంపార్టెంటే. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్ 1983. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క చట్టం అండి. ఈ చట్టం ప్రకారమే మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతాయి. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్, ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి చట్టం. ఇది అన్ఎయిడెడ్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటల్ ఫీ యాక్ట్. దీంట్లో సెక్షన్ 3A ఏం చెప్తుందో ఒకసారి మీకు చెప్తా. స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు పీపీపీ మోడల్లో గవర్నమెంట్ని తీసుకొచ్చి పీపీపీ మోడల్లో పెట్టారు కాబట్టి అది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గానే పరిగణించబడాలి. ఎందుకంటే ఇది నో మోర్ గవర్నమెంట్ నౌ. సో గవర్నమెంట్ కాదు కాబట్టి ప్రైవేట్ ఎడ్యుకేషన్, అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్. అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్స్లో అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 3 బట్ సబ్జెక్ట్ టు సెక్షన్ రూల్స్ అండ్ మే బి మేడ్ ఇన్ దిస్ బిహాఫ్ and the Andhra Pradesh Education Institutions Regulation of Admissions Order 1974, it shall be lawful for the management of any unaided private engineering colleges, medical colleges, dental colleges, engineering, medical, dental, మూడు కూడా colleges and such other class of unaided education institutions as may be notified by the government in this behalf to admit students into the colleges or educational institutions to the extent of 1/2 of the total number of seats. 50% of the total number of seats lo 50% seats from among those who have qualified in the common entrance test or common entrance test lo qualify అయినటువంటి 50% విద్యార్థుల తోటి 50% సీట్లు లేదా in the qualifying examination as the case may be referred in subsection 1 section 3 irrespective, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి,
irrespective of the ranking assigned to them